నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. రాజకీయ దురంధరుడు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నికార్సైన తెలంగాణ వాది ధర్మపురి శ్రీనివాస్ జీవన శకం ముగిసింది. అధికార పక్షంలో ఉండి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిండు సభలో ఎలుగెత్తి చాటిన డిఎస్ స్మృతి యావత్ తెలంగాణను దిగ్భ్రాంతికి గురిచేసింది. ధర్మపురి శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలను 2 దశాబ్దాల పాటు శాసించిన రాజనీతిజ్ఞుడు. డిఎస్ గత 4 సంవత్సరాలుగా అనారోగ్య కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. 2 సార్లు ఆసుపత్రి పాలైనా తిరిగి స్వస్థత చేకూరింది. చివరకు శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందడం అభిమానుల్లో ఆవేదనను నింపింది. ఆయన మృతి చెందాడన్న విషయం తెలియగానే వివిధ పార్టీల నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు వందలాది మంది నాయకులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న సంబంధాలను నెమరు వేసుకున్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్లో గల ఆయన సొంత పొలంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా డిఎస్ రాజకీయాల్లోకి రావాలన్న లక్ష్యంతో బ్యాంకు ఉద్యోగాన్ని వదులుకున్నారు. అనంతరం ఎన్ఎస్యుఐ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని అలంకరించిన రాజకీయవేత్త ధర్మపురి శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లాలో 1980 దశకంలో సీనియర్ రాజకీయ నేత అరుగుల్ రాజారాం శిష్యుడిగా ప్రాచుర్యం పొందిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. ఎన్ఎస్యుఐ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో చేరి దానికి తొలుత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1987లో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమితోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1989లో తొలిసారి నిజామాబాద్ అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆనాడు సీనియర్ నాయకుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగాను పనిచేశారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 1999లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆనాడు కాంగ్రెస్ శాసనసభ పక్ష ఉపనేతగా పనిచేశారు. 2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనూహ్యంగా పీసీసీ చీఫ్గా ఎన్నికయ్యారు ధర్మపురి శ్రీనివాస్. 2004, 2009 ఎన్నికలలో పీసీసీ చీఫ్గా ధర్మపురి శ్రీనివాస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 2004లో గెలిచిన ధర్మపురి శ్రీనివాస్ ఆనాడు వైఎస్ కేబినెట్లో గ్రామీణ అభివృద్ధి శాఖతో పాటు పలు కీలకమైన పోర్ట్ఫోలియోలతో మంత్రిగా పనిచేశారు. 2004లో గెలిచిన ధర్మపురి శ్రీనివాస్ ఆనాడు వైఎస్ కేబినెట్లో గ్రామీణ అభివృద్ధి శాఖతో పాటు పలు కీలకమైన పోర్ట్ఫోలియోలతో మంత్రిగా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన డిఎస్ ఓటమి పాలు కావడం ఆయన రాజకీయ జీవితానికి పెద్ద దెబ్బగా చెప్పాలి. కానీ 2009లో అక్టోబర్ 9న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి పెద్ద లోటుగా మారింది. అయితే అప్పటికి డిఎస్ ఎమ్మెల్యేగా లేకపోవడం రాజకీయ దిగ్గజం నేల కొరిగింది. డిఎస్ అస్తమించడంతో ఆయన అంతిమ సంస్కారాన్ని అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యులు డిఎస్ శనివారం తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిజామాబాద్ నగర శివార్లోని బైపాస్ రోడ్లో గల ఆయన సొంత వ్యవసాయ భూమిలో ఆదివారం డి శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. డిఎస్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపి కాంగ్రెస్కు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అధికారిక లాంఛనాలతో డిఎస్కు అంతిమ వీడ్కోలు పలకనుండగా ఆయన పార్థివ దేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ మేరకు అధికార యంత్రాంగం అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపడుతుంది. మీరు రాష్ట్రాల నుండి రాజకీయ ప్రముఖులతో పాటు భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు అంతిమ యాత్రకు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే పనిలో సిపి కల్మేశ్వర్, ఏసీపీ రాజా వెంకటరెడ్డి నిమగ్నమయ్యారు. జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతోంది. దక్షిణ భారతదేశంలోనే ఏకైక అష్టముఖి కోనేరు ఈ ఆలయ క్షేత్రంలో ఉండగా శనివారం అష్టమి సందర్భంగా భక్తులు కోనేరులో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివార్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచింది. శనివారం రోజు అష్టమి ముహూర్తాన్ని పురస్కరించుకుని అష్టముఖి కోనేరులో స్నానాలు ఆచరించేందుకు భక్తులు ఆసక్తి కనబర్చారు. ఈ కోనేరులో స్నానాలు చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. కాగా జాన్కంపేట్ శివార్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పుష్కరిణిలో స్నానాలు ఆచరించి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టముఖి కోనేరు వద్ద భక్తుల సౌకర్యార్థం భద్రతా ఏర్పాట్లను ఆలయ సిబ్బంది, పోలీసులు, గ్రామస్తులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కొండమాచార్యులు మాట్లాడుతూ అష్టముఖి కోనేరులో శనివారం అష్టమి రోజు స్నానాలు ఆచరిస్తే అష్ట కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని తెలిపారు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు అష్టమి. ఈ అష్టముఖి కోనేరులో స్నానమాచరించడానికి చాలామంది భక్తులు వచ్చారు. ఈరోజు స్నానమాచరిస్తే భక్తులకు అష్ట కష్టాలు పోతాయని, సంపద లేని వారికి సంపద, సంతానం లేని వారికి సంతానము, శని నవగ్రహ దోష పీడ ఇదనుంటే అలా స్నానమాచరిస్తే వెళ్తాయని భక్తుల నమ్మకంతో స్నానమాచరించి వెళ్తుంటారు. చిన్నతనం నుండే బాలికలు, మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని బోధన్ అదనపు మొదటి శ్రేణి న్యాయమూర్తి సాయి శివ అన్నారు. మహిళా రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, చట్టాలపై అవగాహన పొందుతూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ అదనపు మొదటి శ్రేణి న్యాయమూర్తి సాయి శివ మాట్లాడారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్తగా అనేక చట్టాలు కార్యరూపంలోకి వచ్చాయని అన్నారు. ప్రస్తుతం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందామని, సెల్ ఫోన్ల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా బాలికలు, మహిళలు పలు రకాల ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వీటి పట్ల కనీస పరిజ్ఞానం ఉండి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బాలికల రక్షణ కోసమే పోక్సో చట్టం ఉందన్నారు. బాలికల రక్షణ కోసమే ఫోక్సో చట్టం ఉందన్నారు. బాలికలు చిన్నతనం నుండి రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం కొత్త చట్టాలను రూపొందించాయన్నారు. ఈ కార్యక్రమంలో బోధన ఏసీపీ శ్రీనివాస్, లీగల్ పర్యవేక్షకుడు వాజిద్ హుసేన్, సిఐ నరేష్ కుమార్, ఎస్ఐ వంశీకృష్ణ, ప్రిన్సిపల్ సుహాసిని రెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ముఖ్యంగా అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరికి ఇండిపెండెన్స్, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఇంపార్టెంట్. కానీ అమ్మాయిలకి ఎక్కువ ఇంపార్టెంట్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. ఎందుకంటే మనం 2024లో ఉన్న ఈ రోజు కూడా ఒక అమ్మాయి బయటకు వెళ్ళి వర్క్ చేస్తుందంటే సో మెనీ పీపుల్స్, సో మెనీ థింగ్స్. సో మీరందరూ కూడా ఇండిపెండెంట్గా, సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి. ఈరోజు కోర్టుకు వచ్చే కేసెస్లో 80% కూడా వాళ్ళందరూ ఇండిపెండెంట్గా లేకపోవడం, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్గా లేకపోవడం, ఇల్లిటరేట్స్ అవ్వడం ద్వారానే వాళ్ళ పట్ల నేరాలు జరుగుతున్నాయి. అదే ఒక విమెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా చదువుకొని ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ వాళ్ళ పార్ట్నర్ నుంచి అయినా సరే, ఫ్యామిలీ నుంచి అయినా ఇమ్మెన్స్ రెస్పెక్ట్ వస్తుంది. ఐఎమ్ నాట్ డీమినింగ్ ఎనీ హౌస్ వైఫ్, అంటే ఇంట్లో ఉండి పనిచేసే వాళ్ళ గురించి నేను తక్కువగా మాట్లాడట్లేదు. కానీ మీరే ఒకసారి యూ స్ట్రైక్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ దెమ్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పలానా స్కూల్లో టీచర్గా వర్క్ చేసే వాళ్ళకు ఉన్న రెస్పెక్ట్ తక్కువ చదువుకున్న వాళ్ళకు ఉండదు. ఎందుకు ఉండదు? ఎవ్రీబడి ఈస్ రెస్పాన్సిబుల్ యాజ్ ఎ సొసైటీ ఫర్ ఇట్. ఎందుకు తక్కువ రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళకి? Because they are not educated, they are not independent, and they are not financially independent. So, if you want to seek respect from society, మీరందరూ ఏం చేయాలి? అందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలి. వన్స్ ఇంటర్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత కొంతమంది పేరెంట్స్ పెళ్లి చేసుకోమని చెప్తారు. జస్ట్ మార్క్ మై వర్డ్స్,
ఏ పర్సన్ కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయలేరు, వెదర్ ఇట్ ఈస్ యువర్ ఫాదర్, వెదర్ ఇట్ ఈస్ యువర్ మదర్ ఆర్ హూ ఎవర్ ఇట్ మే బి. పెళ్లి చేసుకోవడం అనేది మీ ఇంట్రెస్ట్. పెళ్ళి అనేది చేసుకోవాల్సి వస్తే ఎప్పుడు చేసుకుంటారు? పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత చేసుకుంటారు. నో వన్ కెన్ ఫోర్స్ యూ టు గెట్ మ్యారీడ్. ఎస్ ఆర్ నో? సో ఎవరైనా ఇంటర్ అయిపోయిన తర్వాత నాన్న మరణంతో ఒక శకం ముగిసిందని డిఎస్ తనయుడు మాజీ మేయర్ సంజయ్ భావోద్వేగానికి గురయ్యారు. భౌతికంగా దూరమైన ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయని ఆయన అన్నారు. హైదరాబాద్లో శనివారం తెల్లవారుజామున నిజామాబాద్ సీనియర్ రాజకీయ దిగ్గజం డి శ్రీనివాస్ మృతి చెందిన విషయం విదితమే. అయితే ఆయన మృతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్లో ఉన్న డిఎస్ నివాసం వద్దకు ఉదయం నుండి వివిధ పార్టీ నాయకులు, ఆయన అభిమానులు చేరుకుని డిఎస్ పెద్ద కొడుకు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ను కలిసి ఓదార్చారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ నిజామాబాద్ రాజకీయాల్లో తమ నాన్న మృతితో ఒక శకం ముగిసిందని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని దగ్గరికి పిలుచుకొని వారి సమస్యలను పరిష్కరించడంలో ఆయనకు ఎవరూ సాటి లేరని అన్నారు. నిజామాబాద్లో ఆదివారం మధ్యాహ్నం అంతిమ సంస్కారం జరుగుతుందని ఆయన తెలిపారు. శనివారం మధ్యాహ్నం వరకు హైదరాబాద్లో అభిమానులు వివిధ పార్టీ నాయకుల సందర్శనార్థం ఉంచి సాయంత్రానికి ఆయన పార్థివ దేహాన్ని ప్రగతి నగర్లోని ఆయన నివాసంలో ఉంచుతామని చెప్పారు. ప్రజలందరూ ప్రేమగా సీనన్న అని పిలుచుకునే డి శ్రీనివాస్ గారు ఇక లేరు అని తెలియజేయటానికి బాధగా ఉంది. తను ఈరోజు సాయంత్రం నిజామాబాద్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కార్యక్రమాలు రేపు నిజామాబాద్లో బైపాస్ రోడ్లో జరుగుతాయి. ప్రజలందరికీ అందుబాటులో ఉండటానికి ఈరోజు సాయంత్రం నుండి తన నివాసంలోనే నిజామాబాద్లో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత రేపు మిగతా కార్యక్రమం జరుగుతుంది. దేశంలో వచ్చే నెల 1 నుండి కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి వస్తున్నాయి. ఈ చట్టాలపై ప్రతి ఒక్కరూ పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కనకదుర్గ అన్నారు. డిచ్పల్లిలో గల తెలంగాణ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో న్యూ క్రిమినల్ లాపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యశాలకు న్యాయ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ కె ప్రసన్నరాణి అధ్యక్షత వహించగా ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కనకదుర్గ ప్రధాన వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ న్యూ క్రిమినల్ లాస్ ప్రాముఖ్యతపై న్యాయ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం 3 క్రిమినల్ క్లాస్పై సుదీర్ఘ చర్చ జరిగింది. 3 చట్టాలలో మొదటిది భారతీయ న్యాయ సంహిత, రెండవది భారతీయ నాగరిక సురక్ష సంహిత, మూడవది భారతీయ సాక్ష్య సంహిత మీద విస్తృత అవగాహన కల్పించారు. ఈ కార్యశాలలో హైకోర్టు న్యాయవాది ఆర్ఎస్ శ్రవణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నూతన క్రిమినల్ లాస్లో ఉన్న వివిధ కొత్త సెక్షన్లను, ఎదురయ్యే సవాళ్లను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో లా ప్రొఫెసర్లు డాక్టర్ బి శ్రవంతి, డాక్టర్ బి నాగజ్యోతి, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. In the jail and they used to take food and they used to follow the principles, whatever the rules and regulations in the jail. But so far as punishments, capital punishments, they have to work for their livelihood. Only meager amount will be provided. That's all. But lesser punishment they have to sit idle. For that, there is no use of keeping them and seeing the psychological problems in the rise during punishment period. If whenever he sees, he feels guilty, he will not reintegrate in the society. He cannot mingle with other people because that stigma is always there. So avoid that one. What I learned is that there is a community service because juvenile is very small boy or girl who has completed 18 years, not completed 18 years of age. So that age is not a जो भी स्कीम हिंदी नाम है वो भाजपा लगा दिया है. All the BJP schemes will have a Hindi names. I said how it is. See their student organization name, Akhila Bharatiya Vidyarthi Parishad. Whereas Congress have a National Students Union of India. Then he said another example. See the trade union of the BJP. Anyone here has the idea what is the trade union of BJP? Bharatiya Mazdoor Sangh. Whereas the Congress INTUC, Indian National Trade Union Congress. Then he said, Congress was established by Englishman, a foreigner.
headed by another foreigner. In those days, it was Sonia Gandhi. On a lighter side, nothing political. I said only how to remember the names. So they always have a penchant for the English names. Whereas the BJP, which is even the name itself, Bharatiya Janata Party. Whereas Congress name is INC, Indian National Congress. So even any scheme or any act enacted by these people will have only Hindi names. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారని పేర్కొన్నారు. 2004 నుండి 2009 వరకు అసెంబ్లీలో డిఎస్ ప్రోత్సాహం మరవలేనిదన్నారు. డిఎస్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బంజారా హిల్స్లోని డిఎస్ స్వగృహానికి వెళ్లిన కిషన్ రెడ్డి డిఎస్ పార్థివ దేహంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ డిఎస్ మృతి పట్ల సందేశంలో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి, పిసిసి అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ మరణం బాధాకరమన్నారు. ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా 2 సార్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా డిఎస్ అందించిన సేవలు ఎనలేనివన్నారు. బ్యాంక్ ఉద్యోగిగా జీవితాన్ని ఆరంభించిన డిఎస్ రాజకీయాల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి 2 సార్లు పిసిసి అధ్యక్షులుగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యులుగా సేవలందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో డి శ్రీనివాస్ పాత్ర మరవలేనిదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీని 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరచడంతో పాటు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్టీ అధిష్టానాన్ని ఒప్పించడంలో డిఎస్ చేసిన కృషి మరవలేనిది. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం డి శ్రీనివాస్ నిరంతరం పాటుపడేవారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు. డిఎస్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నా అంటూ బండి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇండస్ ఇండ్ బ్యాంక్, భారత్ ఫైనాన్స్ ఇతర కంపెనీలను కలుపుకొని జాబ్ మేళా నిర్వహించినట్లు ఆ సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఈ సదావకాశాన్ని యువత సద్వినియోగపరచుకోవాలని వారు కోరారు. జిల్లా కేంద్రంలోని శివాజీనగర్లో గల ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంస్థలకు చెందిన సిబ్బంది మాట్లాడుతూ తమ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇండస్ ఇండ్ బ్యాంక్, భారత్ ఫైనాన్స్ సంస్థల్లో జిల్లా వ్యాప్తంగా 30 మంది నిరుద్యోగ యువత ఇంటర్వ్యూకు హాజరైనట్లు తెలిపారు. సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి జీవన అభివృద్ధికి తోడ్పడతామని అన్నారు.
డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ నేషనల్ కెరీర్ సర్వీస్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వాళ్ళకి. అండ్ నా పేరు వచ్చేసి శ్యామ్ కుమార్, హెచ్ఆర్ ఇన్ భారత్ ఫినాన్షియల్ ఇండివిజువల్ లిమిటెడ్, ఇండస్ఇండ్ బ్యాంక్. ఇప్పుడు ప్రజెంట్ రోల్ వచ్చేసి వేకెన్సీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉందండి. అది నిజామాబాద్ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్లో వేకెన్సీ ఉంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. అండ్ డ్రైవింగ్ లైసెన్స్, శాలరీ వచ్చేసి 14,500 ఉంది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ పీసీసీ అధ్యక్షులు డి శ్రీనివాస్ మృతితో సొంత ఊరు వేల్పూర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారని నివాళులర్పించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని వీడీసీ భవనంలో గల కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ మృతితో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన డి శ్రీనివాస్ మరణ వార్త విని ఎంతో బాధపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో సొంత ఊరుకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయించారని తెలిపారు. ఎన్నో ఉన్నతమైన పదవులు పొందిన సొంత ఊరు వేల్పూర్ను మరవలేదన్నారు. వ్యక్తిగత పనులపై ఆయన వద్దకు వెళ్తే ఎంతో ఆప్యాయతతో పలకరించేవాడని గుర్తు చేసుకున్నారు. చిరస్థాయిగా ఆయనను గుర్తుంచుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీడీసీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కలగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వేల్పూర్ గ్రామం నుండి ఒక రాష్ట్ర స్థాయికి ఎదిగిన నేత డి శ్రీనివాస్ గారు ఒక వేల్పూర్ కాకుండా వేల్పూర్ మండలానికి కూడా రాష్ట్రానికి గుర్తు చేసిన అతిపెద్ద నాయకుడు డి శ్రీనివాస్ గారు. వారి ఆధ్వర్యంలో సొంత గ్రామంలో సొంత నిధులతో సీసీ రోడ్లు వేయించడం జరిగినాయి. రకరకాల కార్యక్రమాలు చేయించడం జరిగినాయి. వారు లేని లోటు మేము కూర్చోలేకపోతున్నాం. వారు ఎక్కడ ఉన్నా కానీ వారి ఆత్మకు మనశ్శాంతి కలగాలని. శ్రీనివాస్ గారు వేల్పూర్ ముద్దుబిడ్డ. ఈరోజు వారు మరణించడం జరిగింది. ఈ వార్త వినగానే మాకు కూడా గ్రామస్తులము బాధతోని శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. వారు వేల్పూర్ గ్రామానికి చేసిన సేవలు ఎప్పటికీ మా వేల్పూర్ గ్రామస్తులు మర్చిపోలేరు. వారు మా వేల్పూర్ గ్రామస్తుల హృదయాల్లో చిరకాలం ఉంటారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి మా వేల్పూర్ గ్రామ ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. రుద్రూర్ మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. ఆయా శాఖల అధికారులు పనుల పురోగతిని వివరించగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సభ్యులు కోరారు. రుద్రూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా ఎంపీడీఓ మండలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై ప్రగతి నివేదిక సమర్పించారు. అనంతరం ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా వివిధ శాఖల అధికారులు గ్రామాలలో చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, విద్యుత్, ఐకేపీ, ఉపాధి హామీ తదితర శాఖల వారీగా సంబంధిత అధికారులు పనుల పురోగతిని వివరించారు. పలువురు ఎంపీటీసీ సభ్యులు మాట్లాడుతూ తమ గ్రామాల్లో త్రాగునీరు, మురికి కాలువలు, రోడ్ల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ సుజాత మాట్లాడుతూ అధికారులు గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ నారోజీ గంగారాం, వైస్ ఎంపీపీ నట్కరి సాయిలు, ఎంపీడీఓ సురేష్ బాబు, కోఆప్షన్ మెంబర్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 23 నుంచి మార్చి 24 అంటే 393 గ్రూపులకు బ్యాంకు ఉంది సార్. ఆ 393 గ్రూపుల్లో ఒక 7 గ్రూపులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి సార్. మొత్తం 99% రికవరీ సార్. అదేవిధంగా శ్రీడీలో కూడా మేము 4 కోట్లు ఇచ్చినాం సార్. అది కూడా 99% రికవరీ ఉంది సార్. ఇక్కడ కూడా రికవరీ రానుంది సార్. ఈ 7 గ్రూపులే 2003 99 ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
మాజీ రాజ్యసభ సభ్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతిపై హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ధర్మపురి శ్రీనివాస్ గొప్ప రాజకీయ అనుభవం కలిగిన పరిపక్వమైన నాయకులని, కష్ట సమయాల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యం ఉన్న నేత అని, వారు వెనుకబడి వర్గాల నుండి వచ్చి అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదిగారని పేర్కొన్నారు. తనకు వారు అత్యంత ఆత్మీయ మిత్రులని, ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని దత్తాత్రేయ గుర్తు చేసుకున్నారు. తాను రైల్వే శాఖ సహాయ మంత్రిగా నిజామాబాద్ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంలో నిజామాబాద్ అభివృద్ధి కోసం మంచి సలహాలు, సూచనలు అందించారని చెప్పారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలోనూ సలహాలు ఇచ్చేవారని, వారి మృతి దేశ రాజకీయాలకు, ప్రత్యేకించి తెలంగాణ రాజకీయాలకు తీరని లోటు అని అన్నారు. ఆయన మృతి వల్ల తెలంగాణ ఒక పాత తరం నాయకుడిని కోల్పోయిందని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ విచారం వ్యక్తం చేశారు. సిరికొండ మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా విద్యుత్ కోతలు అధికం కావడం, కరెంట్ ఎక్కువ తక్కువ రావడంతో పలు ఇళ్లలో ఫ్రిడ్జ్లు, టీవీలు, కూలర్లు పాడైపోతున్నాయి. గ్రామ కమిటీ సభ్యులు శనివారం ఎన్పీడీసీఎల్ ఏఈ చంద్రశేఖర్ను కలిసి గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సమస్యపై ఏఈ చంద్రశేఖర్ స్పందిస్తూ త్వరలోనే విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామని, ఎక్కడైతే కరెంటు తీగలు వేలాడుతున్నాయో వాటిని సరిచేస్తామని తెలిపారు. అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తామని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు, గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఏఈని కలిసిన వారిలో గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ జలంధర్, క్యాషియర్ వినోద్, కార్యదర్శి ఒడ్డెన్న, గౌస్, భాస్కర్ రెడ్డి, ముషీర్, బాబురావు, సతీష్ తదితరులు ఉన్నారు. రెంజల్ మండల పరిధిలోని వీరన్నగుట్ట గ్రామంలో గల జడ్పీ హైస్కూల్ను స్థానిక ఎంపీటీసీ లతా భూమేష్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి సందర్శించారు. పాఠశాలలో టాయిలెట్లు అందుబాటులో లేకపోవడం, విద్యుత్ వైర్లను ధ్వంసం చేయడాన్ని గమనించారు. అంతేకాక పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో రాత్రి వేళల్లో ఆకతాయిలు పాఠశాలలో మద్యం సేవిస్తున్నట్లు గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో పాఠశాలను సందర్శించినట్లు ఎంపీటీసీ లతా భూమేష్ తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోని చేర్పించాలని కోరారు. ప్రస్తుతం కేవలం 56 మంది విద్యార్థులు ఉండగా నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు బన్సీనాయక్, వినోద్, భూమేష్, పాఠశాల హెచ్ఎం ఈశ్వర్తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.